కాకినాడ జిల్లా కరప మండలం కొంగోడులో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రామ సభలో ప్రతి ఒక్కరూ తమ ఫిర్యాదులను అందించాలని, వాటికి పరిష్కార దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 17,000 సీసీ రోడ్లు, 10,000 డ్రైనేజీలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించడంలో గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చెందుతాయని అన్నారు. అలాగే గ్రామ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారని, సమస్యల పరిష్కారంకి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఇప్పుడు మనం ఈ గ్రామ సభ సందేశాన్ని మనం చదివి పెట్టుకున్నాం. నిరుపేదలకు ఉపాధి కల్పన మరియు ముఖ్యంగా ఈ గ్రామ సభ ఎందుకు జరుపుతున్నారు, ఎందుకు జరపాల్సి వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ గ్రామ సభలు పెట్టి ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఏం నిధులు వస్తున్నాయి, దేని వివరాలన్నీ తెలియజేయమని రాష్ట్ర వ్యాప్తంగా 1300 చిల్లర పంచాయతీల్లో ఒకే రోజు ఒకే టయానికి గ్రామ సభ జరపమని ఆయన ఆర్డర్ వేశారు. అలాగే ఇది ఒక వరల రికార్డు. ఇప్పటికెప్పుడు ఇలాంటి గ్రామ సభ ఇంత పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లు ఎమ్మెల్యే గారికి వచ్చి ఇలా జరపడం అన్నది ఇది ఒక వరల రికార్డు. ఈ వరల రికార్డు ఘనత మన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి. మేము కనపడకపోయినా రోజు ఏరియా అగ్రికల్చర్ తినేస్తా మీకు యూరియా డిఏపి రోజు అందిందా లేదా అన్నది చూసుకుంటా వెళ్ళాం. మేము కనిపించకపోయినా తులిబాగా డ్రైన్ పైనుంచి నీరు మ్యాక్సిమం 3 పాయింట్ల దాకా కూడా పైకి ఎత్తించాం. ఎత్తించి నీరు వచ్చేటట్టు చేసాం. థైలాండ్లో ఈవేళ మీకంటూ ఏది కావాలా, మేము ఏం ఇవ్వగలం అన్న చేసుకున్నాం. మేము కనిపించకపోయినా గ్రామానికి ఇందాక ఆయన చెప్పారు, కన్నబాబు గారి ద్వారా తెచ్చారు. కన్నబాబు గారి ద్వారా తెచ్చాను. ఆయన కమిషనర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తే కన్నబాబు గారి ద్వారా తెచ్చాను. ఆయన ద్వారా తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ఊరికి బట్టి చిన్నప్పుడు 5 పెద్ద అర్జెంటుగా ఏ పనులు ఉన్నాయో చేయండి. అక్కడ కాంట్రాక్టులు మాసిపోయిన గడ్డలతో తిరుగుతూ ఉన్నారు. ఆ కాంట్రాక్టులకి డబ్బులు ఇస్తేనే ఇంకోటి చేస్తారు. సగలు ఉండిపోయి ఏ చట్టం ఎక్కడ కుదరదు. సగంలో ఉన్న కాంట్రాక్టులు మానిపించడం కుదరదు, కొత్తది మొదలెట్టడం కుదరదు. ఆ దౌర్భాగ్య స్థితికి ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చేసారు. ఒక యుద్ధం అయిన తర్వాత శిథిలాలు ఏరుకునే పరిస్థితిలో మేము ఉన్నాం. ఇవాళ శిథిలాలు ఏరుతా ఉన్నాం. శిథిలాలు ఏరి పక్కన పారేసి ఇప్పుడు మీకు కొత్తగా పునర్నిర్మాణం చేపట్టి మేము కానీ ఎవరన్నా సరే ఆ ప్రక్రియలో మేము నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ గ్రామ సభ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అద్భుతమైన ఆలోచన. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఒకే రోజు 13,300 ఉంది. మీ ఊరి పక్కన చిన్న కంపెనీ పెట్టి గ్రామ సభ పెట్టాలి. అటువంటి గ్రామ సభ ఎప్పుడైనా పెట్టారా? మీ ఊర్లో ఇప్పుడు ఎప్పుడైనా ఈ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా గ్రామ సభ పెట్టి మీకు ఏ సంవత్సరం అని ఎవరన్నా అడిగారా? ఖచ్చితంగా ఈ గ్రామ సభ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అద్భుతమైన ఆలోచన. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఒకే రోజు 13,300 ఉంది. మీ ఊరి పక్కన చిన్న కంపెనీ పెట్టి గ్రామ సభ పెట్టాలి. అటువంటి గ్రామ సభ ఎప్పుడైనా పెట్టారా? మీ ఊర్లో ఇప్పుడు ఎప్పుడైనా ఈ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా గ్రామ సభ పెట్టి మీకు ఏ సంవత్సరం అని ఎవరన్నా అడిగారా? చెప్పండి. అద్భుతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కలిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించారు. దాన్ని ఆమోదించి ఇవాళ నోట్ చేసి ఉంటుంది. మీకు ఆల్రెడీ 16 శాంక్షన్ పంపాం. 5 శాంక్షన్ అయిపోయింది. అదే కదండి, 5 శాంక్షన్ అయిపోయింది, 16 శాంక్షన్ పంపాం.
ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు, 2 రోడ్లు అడుగుతా ఉన్నారు. ఆ 2 రోడ్లు తక్షణం ప్రారంభిస్తాం. ఏం సార్ కదా చెప్పండి. శాంక్షన్ పంపి తెచ్చిపోయాడు కదా, గ్రాంట్ ఉంది కదా. ఓకే, అది పవన్ కళ్యాణ్. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చాడు, నీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తాను, మీ ఎత్తుపోతుల పథకం పూర్తి చేస్తాను మాట ఇచ్చాడు. నేను ఈ వ్యాధి చెప్తున్నాను, మీకు వస్తుంటా వెళ్తా ఉంటాను. ఆ 2 పనులు చేపట్టాక తప్ప నేను దండాలను మీ ఊర్లో వేసుకొని మీరు నాకు దండంగా చేసుకోవచ్చు. నేను చేస్తాను. మొన్న కాంట్రాక్టర్ గారిని పిలిచాను, ఆయన ఏదో కొన్ని 1-2 ఇబ్బందులు చెప్పాడు. ఒక ఇబ్బంది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కావాలన్నాడు. ఆ 2వ కాంట్రాక్టర్ గారు రాలేదు, ఒక కాంట్రాక్టర్ గారు వచ్చాడు. ఇంకోటి ఏదో డిపార్ట్మెంట్లో ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు. సరే వాళ్ళతో మాట్లాడాను. ఆ 2 అయ్యి అతను కూడా ఈ మాన్సూన్ అవగానే స్టార్ట్ చేయడు అతను. అలాగే అక్కడ ఎవరో రైతుకి డబ్బు ఇవ్వాలి, అతను ఆ డబ్బు నెలాఖరు లోపల ఇచ్చేస్తారని చెప్పాడు. ఈ నెలాఖరు లోపు ఇచ్చేస్తారని చెప్పాడు. ఇది మాన్సూన్ గారు ఎలక్ట్రికల్ డీ గారితో మాట్లాడి ఆ పోలీసు పురమాయిస్తాను. ఇకపోతే గొల్లపాలెం ఇరిగేషన్ అది. ఇరిగేషన్ తో సంప్రదించిన తర్వాత మీరు దాని మీద మాటిస్తాను. విడుదల చేశారు ఈ రోడ్లకి, మంచినీరుకి, అట్లకి. అంటే మన కాన్స్టిట్యున్సీకి 25 కోట్లు దగ్గర వస్తాం. ఆ 25 కోట్లు అన్ని గ్రామాలు సర్ది మంచినీరు వచ్చేటట్టు చూసి పూర్తి మందిరు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల పందినాలు, అంటే 54 లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పన పెంచారు. ఇంకా ఉపాధి కల్పన ఈసారి పెంచారు కాబట్టి మనందరికీ ఉపాధి కల్పన ఖచ్చితంగా ఉంటుంది. కానీ వ్యవసాయానికి అనుసంధానం కూడా చేశారు. ఎందుకంటే నేను ఒక దుస్సా సంప్రదాయం అలవాటు చేసేసాను. వెళ్ళాం, ఫోటో తీసుకోవడం, వచ్చేయడం, మళ్ళీ సాయంత్రం ఒకసారి వెళ్ళాం, ఫోటో తీసుకోవడం. మీరు అలా చేయొద్దు. మీరు ఏ ఊళ్ళో అది చేస్తున్నారు, నీకు ఎంత పని చేయండి, మీరు చేసిన పని కాన్ఫిడెంట్ చేయండి. 2-3 గంటల నుంచి పని చేయకండి. 3 గంటలు చేసిన పని కనపడాలి. అశోకమా